కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో వెలియవలసింది ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారయ్యా, ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా. తలుపు తీస్తారు, సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు. ఇలా చూసేటప్పటికి ఇలా జాగ్రత్తగా కళ్ళు నిలువుకుని చూస్తారు, ఏం ఉండదు. మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు, మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి. తెరహేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోండి అంటారు. కొంతమంది అంటారు, దాంబికానికి నీకు కనపడలేదా, శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు. ఉత్తిది అదేం కాదు. అదేమిటండి, ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు. ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మఠాకాశము అంటాం, అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు. అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గదిలో ఆకాశం ఉంటుంది. మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి, ఘటాకాశము. మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది, అది ఆకాశం. ఏమీ లేదనకూడదు, శూన్యం అనకూడదు. శూన్యం బౌద్ధుల వాదన, ఆకాశము సనాతన ధర్మవాదన. అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండన చేశారు. ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన. ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన. ఎందుచేతనంటే, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరూ లేరు అంది పనిపిల్ల. ఓ, అయితే కోటేశ్వరరావు వారి భార్య ఏ దేవాలయానికో వెళ్ళారనమాట అని మీరు అన్నారు. ఎప్పుడు వస్తారు అన్నారు. రాత్రి అవుతుంది, ఇప్పుడు వచ్చే అవకాశం లేదా? లేదు. మీరు ఇక వెళ్ళలేదు, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది శూన్యం కాదు, ఉన్నారు. అది ఆకాశం. అది శంకరాచార్యుల వారి వాదన. అది సనాతన ధర్మం. దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు, శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక, అది సత్యం. కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా, ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు. అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన. అందుకని దర్శనాత్ అభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు. కానీ మహాప్రభో, మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది? అంత తేలిక సాధ్యం కాదు. ఇంకొక మాట చెప్పండి, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుట్టండి, మీకు మోక్షం ఇస్తానన్నాడు. కమలాలయం అంటే తిరువారూరులో పుడితే మోక్షం. కానీ పుట్టడం మన చేతిలో ఉందా? ఎక్కడ పుడతానో, ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు. కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడుంది పరమేశ్వర? ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి, పోని పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా? మోక్షం ఇచ్చేస్తాను, నేనే వచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా, ఉపదేశం చేసి మోక్షం ఇస్తా. కాశీ వెళ్ళిపోతావా? అయ్యా, కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక? పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి, పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది?
అందుకని కుదరదు. ఇంకొక మాట ఏమైనా చెప్పండి. స్మరణాత్ అరుణాచలే, ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను 3 మాటలు అంటున్నాను. 3 మాటలని శివుడు అనలేదు. స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు. లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా? అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు. అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు. జీవయాత్ర అని ఉంటుంది. ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి, నేను చేసే యాత్ర వేరు, జీవయాత్ర అని ఒకటి ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు, ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో, ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో, ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడో. ఈ జీవయాత్రకి అంత ఉండదు. కానీ ఒక జీవుని యొక్క యాత్ర, ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే, అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు, ఇలా ఎర్రగీత, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని. అరుణాచల ప్రవేశం కాని చేశాడా, ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు. ఏవా కారణములు అంటే, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి, వినయంతోటి బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని. జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు, దొంగలు కొట్టేశారు. అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. అసౌ యస్తామ్రౌ అర్ణవుత బుభ్రస్సుమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షుస్సితా సహస్రసో వైశాగం హేడయీమహే అంటుంది రుద్రాధ్యాయం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడాయన.